అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కన్న కూతురే అత్యాశతో భర్తతో కలిసి కన్న తండ్రి ఆస్తిపాస్తుల్ని రాయించుకొని ఆ తండ్రిని వీధిలోకి నెట్టేసింది ఆ కూతురు. కూతురు చేతిలో మోసపోయిన ఆ తండ్రి చివరగా ఏం నిర్ణయం తీసుకున్నాడు అన్నది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు అనుబంధాలు. రచించిన వారు శ్రీ పద్మ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. గేటు చప్పుడుకి తలెత్తి చూశాడు రామచంద్రం. గేటు దగ్గర నిల్చొని నవ్వుతూ చూస్తున్నాడు పోస్ట్ మ్యాన్. సార్, ఉత్తరం. మెల్లగా వెళ్ళాడు రామచంద్రం. వయసు మీద పట్టంతో చురుకుదనంతో పాటు శరీరంలో మందకొడితనం ఆవహించింది ఈ మధ్య. ఇంతకు పూర్వమైతే ఉత్తరాలు, కవర్లు అనగానే హుషారుగా లేచి పరిగెత్తేవాడు. ఏంటో ఈ శరీరం అంటూ నిట్టూర్చాడు. ఉత్తరం అందుకొని అటు ఇటు ఒకసారి తిరిగేశాడు. చిన్న అక్షరాలైనా గుండ్రంగా ఉన్నాయి. అందంగా రాసి ఉన్న ఉత్తరాలు చదువుతుంటే విసుగు, చిరాకుల్లాంటివి దరిచేరవంటారు కొందరు. నిజమే. అప్పుడప్పుడు ఈ జీవితంలో కొన్ని నిమిషాల పాటైనా తను ఆనందం అనుభవిస్తున్నాడంటే చక్కగా రాయబడి ఈ ఉత్తరాలు, వాటిలో తన పితృభక్తిని, విశ్వాసాన్ని, గౌరవాన్ని రంగరించి రాసిన తన బిడ్డ శేఖర్ మనసే కారణం. ఉత్తరం చదవటం ప్రారంభించాడతను. గౌరవనీయులైన నాన్నగారికి, మీ కుమారుడు శేఖర్, మీ కోడలు సుప్రజ పాద నమస్కారం చేస్తూ రాయునది. మనిషి మనసు మెత్తనిది. అది ప్రేమకు, మమకారానికి స్పందిస్తుందని, మంచులాగా కరుగుతుందని పెద్దలంటూ ఉంటారు. అది ఎవరిని చూశాక అలా అన్నారో గాని మీ నిర్ణయాలను చూస్తూ ఉంటే మాత్రం మీ మనసు ఎంత కఠినమో అర్థం కాక మానదు. ఇలా రాస్తున్నందుకు నన్ను క్షమించండి. మీరంటే మా ఇద్దరికీ గల గౌరవం మాచే ఇలా రాయిస్తోంది. మీ మనసు ఇక మారదా నాన్నగారు? ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా అక్కడే ఉండాలని భావిస్తున్నారు? పెద్దలైన మీ ఆశీర్వాదంతో, మీ ఉనికితో హాయిగా ఉండాలని మేము కోరుకోవటంలో తప్పుందా నాన్నగారు? 6 నెలలయ్యింది మీరు రిటైర్ అయిపోయి. కానీ అప్పట్నుంచి అక్కడ ఒంటరిగా ఉండొద్దని మా దగ్గరికి వచ్చేయమని రాస్తూనే ఉన్నాము. కానీ ఎందుకు మీ మనసు కఠిన పాషాణంగా మారిందో మాకు అర్థం కావటం లేదు. దయచేసి గతంలో ఎన్నడైనా ఏ పరిస్థితుల్లోనైనా మేము మీ మనసు నొప్పించి మీ పట్ల తప్పుగా ప్రవర్తించి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ ఉత్తరం చూశాకైనా మీరు మా వద్దకు వస్తారని మా ఆశ. మా ఆశ తీరుస్తారు కదూ? మీ రాకకై ఎదురు చూసే మీ కొడుకు శేఖర్, కోడలు సుప్రజలు. ఉత్తరం చదవడం పూర్తయింది. రామచంద్రం కనుకొలకుల నుంచి కన్నీటి బిందువులు బయటికి వచ్చాయి. కళ్ళ నిండా నీళ్లు నిండిపోవటంతో మసక మసకగా కనిపిస్తున్నాయి కళ్ళు. మసకబారిన కళ్ళను టవల్తో తుడుచుకొని ఏదో ఆలోచిస్తున్న వాడల్లా మళ్ళీ గేటు చప్పుడుకి ఉలిక్కిపడి అటువైపు తిరిగి చూశాడు. తన ప్రాణమిత్రుడు సూర్యనారాయణ కనిపించాడు. అరే సూరి, నువ్వా? ఎప్పుడొచ్చావు? కనీసం ఒక్క కార్డు ముక్కైనా రాసుండాల్సింది కదా. నీకోసం బస్టాండుకే వచ్చుండేవాడిని అంటూ ఆప్యాయంగా పలికింది రామచంద్రం స్వరం. నిమిషం పాటు సూర్యనారాయణ మరేం అనలేదు. ఆనక తేరుకొని అన్నాడు, ఈవేళ ఉదయాన్నే అనుకోకుండా ఇక్కడికి రావాల్సొచ్చిందిరా. అమ్మాయికి కాస్త నలతగా ఉందని మా అల్లుడు గారు ఉత్తరం రాశారు. అందుకే ఇలా వచ్చేశాను. అవును, చేతిలో ఆ ఉత్తరమేమిటి? ఎవరు రాశారురా అంటూ ప్రశ్నించాడు సూర్యనారాయణ. చిన్న చిరునవ్వు అతని పెదాలపై నర్తించింది. అబ్బాయి, కోడలు రాశారురా. అక్కడికి వచ్చేయమంటూ ఎప్పటినుంచో పోరు పెడుతున్నారు. కానీ నాకే వెళ్ళబుద్ధి కాలేదు. వాళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకలాగా మనం ఎందుకని నాకు అనిపిస్తూ ఉంటుంది. కన్న ఊరిని, ఉన్న ఇంటిని విడిచి దూరంగా మనది కాని పరాయి దేశంలో పరాయి దేశస్థుడిగా బ్రతకడం నాకిష్టం లేదురా. అందుకే వెళ్ళలేదు. పోనీ ఈ ఉత్తరాన్ని చదివి
నువ్వేమనుకుంటున్నావో కాస్త నీ అభిప్రాయాన్నైనా చెప్తావా అంటూ రామచంద్రం తన చేతిలోని ఉత్తరాన్ని స్నేహితుడికి అందించాడు. ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు సూర్యనారాయణ. గబగబా చదివేశాడు. అతని కళ్ళు ఆర్ద్రతతో చెమ్మరించాయి. చిన్నతనాన్నే నీ బిడ్డకు తల్లి దూరమైంది. నువ్వు ఇలా ఒంటరితనాన్నే కోరుకున్నా ఆ బిడ్డకి అది బాధాకరమైందే కదా. అయినా వాడు నిన్నెక్కడికో రమ్మనలేదు కదా, తన దగ్గరకు రమ్మని కోరుతున్నాడు. పెద్ద దిక్కుగా ఆ ఇంటికి వెళ్ళి ప్రేమను పంచటంలో తప్పు లేదు కదా అంటూ చెప్పడం ఆపేసి రామచంద్రం వంక చూశాడు సూర్యనారాయణ. ఎటో చూస్తున్నాడు రామచంద్రం. ఆ క్షణంలో అతనికి తన భార్య గుర్తొచ్చింది. ఆమెతో తను గడిపిన అనురాగమైన రోజులు గుర్తొచ్చాయి. బాధతో హృదయం బరువెక్కింది. కన్న తండ్రిని కదా, నాకు మాట మాత్రమైనా చెప్పకుండా తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొని వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలని తనొక్కడే నిర్ణయం తీసుకోవటం సబబే. కానీ ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగి ఈ ఊరితోనూ ఈ ఊరి ప్రజలతోనూ ఎంతో అనుబంధాన్ని పెంచుకున్న నన్ను వచ్చేయమనటం ఓ విధంగా బాధాకరమే. అయినా వాడికి నాకు దూరమేమిట్రా, ఈ పేగుబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదు కదా, వాడెప్పుడు ఈ గుండెల్లో కదులాడుతూనే ఉంటాడు అంటూ రామచంద్రం కనుకొలనుల్లో నీళ్లు చిప్పిల్లాయి. మాట బొంగురుపోయింది ఆ క్షణంలో. సూర్యనారాయణకు ఈ వాతావరణం బాధనిపించినా ఇక్కడేదో విషయాన్ని తను చెప్పక తప్పదనిపించింది మనసులో. స్నేహితుడి వంక చూశాడు. నాకో ఆలోచన వస్తోందిరా రామచంద్రం అన్నాడు. ఆలోచన అన్న మాట విన్న వెంటనే స్నేహితుడి వంక చూశాడు రామచంద్రం. సూర్యనారాయణలో కూడా ఏదో స్థిరమైన భావం గోచరించింది. ప్రాణమిత్రుడి బాధను తన బాధగా భావించుకుంటూ తప్పించేవాళ్ళు ఏ కొందరో ఉంటారు. ఆ కొందరిలో సూర్యనారాయణ ఒకడు. నా ఆలోచన ఎంతవరకు సబబో అన్నది ఆలోచిద్దాం. ముందు మీ వాడికొక టెలిగ్రామ్ పంపిద్దాం. ఒంట్లో కాస్త నలతగా ఉంది, పైగా నిన్ను కోడల్ని చూడాలని ఉంది కనుక మీరే వెంటనే బయలుదేరి రండి అని పంపిద్దాం. దాన్ని అందుకొని వాడేం చేస్తాడో అప్పుడు చూద్దాం అన్నాడు సూర్యనారాయణ. స్నేహితుడి సలహా కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ సబబుగానే ఉంది. లేకపోతే పెళ్ళైన వెంటనే పెళ్ళాన్ని తీసుకొని ఉద్యోగం పేరుతో దూరదేశానికి పోయినవాడు ఈ 4 ఏళ్లల్లో ఇంతవరకు కనీసం ఒక్కసారైనా తన తండ్రి ఎలా ఉన్నాడో చూడ్డానికైనా రాలేదు. ఉత్తరాలు నడుస్తున్నా ఎంతైనా కన్నపేగు ఎదురు పడితే కలిగే ఆ ఆనందం అమృతతుల్యం కాదు అంటూ రామచంద్రం మనసులో ఓ నిర్ణయం చోటు చేసుకుంది. సరేరా, రేపే ఒక టెలిగ్రామ్ ఇద్దాం. నువ్వు చెప్పినట్లుగా రాకేం చేస్తాడు, అనుబంధాలు అనురాగాల మధ్య దూరాలు బేరాలు చోటు చేసుకోలేవు. తండ్రి కావాలనుకునే కొడుక్కి ఈ పరిస్థితి అగ్ని పరీక్ష లాంటిది. చూద్దాం వాడెలా స్పందిస్తాడో అంటూ తన నిర్ణయాన్ని తన స్నేహితుడు సూర్యనారాయణకు వివరించాడు. అలాగే ఆనందంగా అతని వంక చూస్తూ ఉండిపోయాడు. ఆ ఉదయాన్నే వీధి వరండాలో కూర్చొని పేపరు చూస్తున్న రామచంద్రానికి దూరంగా ఎవరో నడుస్తూ వస్తున్నట్లుగా కనిపించింది. తేరిపారా చూశాడు. ఇంకెవరు, తన మిత్రుడు సూర్యనారాయణే. అతని నడకలో నిన్నటి ఉత్సాహం లేదు. ముఖం అదోలా పెట్టుకొని మునపటి ఆనందమూ లేదు. దగ్గరగా రాగానే కూర్చోమన్నాడు. కూర్చున్నాడు సూర్యనారాయణ. ఏం అలా ఉన్నావు, ఏం జరిగిందిరా అంటూ ప్రశ్నించాడు రామచంద్రం. ఆ మాత్రం చిన్న ప్రశ్నకే కదిలిపోయాడు సూర్యనారాయణ. గుండె నిండా బరువుగా దాగి ఉన్న బాధను ఆవేదనను స్నేహితుడి ముందు దించుకోవాలనుకుని వచ్చాడు. రామచంద్రం అంటూ బావురుమని ఏడుస్తూ స్నేహితుడు భుజాలపై వాలిపోయాడు. అసలేం జరిగిందిరా అంటూ మళ్ళీ ప్రశ్నించాడు రామచంద్రం. నోటి వెంట మాటలు రాకపోయినా బలవంతంగా చెప్పసాగాడు సూర్యనారాయణ. అమ్మాయికి ఒంట్లో నలతగా ఉందని పరామర్శించాలని వస్తే అల్లుడేమో మీకు ఒక్కగానొక్క అమ్మాయే కదా, ఎలాగూ వచ్చారు, ఈ పేపర్ల పైన సంతకాలు చెయ్యండి అంటూ ఏవేవో పేపర్లు నా చేతికిచ్చి బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించుకున్నారు అంటూ ఆగిపోయాడు సూర్యనారాయణ. అంటే
ఆ పేపర్లు ఆస్తికి సంబంధించినవే అయ్యుంటాయి కదూ అంటూ సాలోచనగా అన్నాడు రామచంద్రం. కావచ్చు, కానీ అవేవి గమనించే స్థితిలో నేను లేను అన్నాడాయన. ఎలాగూ నీ తదనంతరం నీ ఆస్తంతా ఆ పిల్లదే కదరా, ఇప్పుడు తొందరేమొచ్చిందట అంటూ ప్రశ్నించాడు రామచంద్రం తిరిగి. అతను చేస్తున్నది ప్రైవేటు కంపెనీలో కదా, అదిప్పుడు మూతపడిందట. పనిచేసే వాళ్ళందరినీ తొలగించేస్తున్నారట. అందుకని తను ఏదైనా వ్యాపారం చేసుకుంటానంటున్నాడు. ముందుగా డబ్బిమ్మన్నాడు. లేదనేసరికి ఇదిగో ఇలా ఈ తోవలోకి వచ్చాడు. అంతేకాదు, సాయంత్రం తిరిగి వెళ్ళటానికి బస్సు ఎన్ని గంటలకో చెప్పి మరీ టికెట్టు కొని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇక నాతో పనైపోయింది కదా అన్నాడు సూర్యనారాయణ. పరిస్థితి ఈసారి పూర్తిగా అర్థమైంది రామచంద్రానికి. కళ్ళెత్తి చురుగ్గా స్నేహితుడి వంక చూశాడు. ఈ సమయంలో తన స్నేహితు ఎంతైనా ఆదుకోవలసి ఉంది అని గ్రహించాడు. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి బాధను మరొకరు పంచుకోవటమే వారి స్నేహానికి బలమైన పునాది వేసింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు కావటమే అందుకు కారణం. కన్న కొడుకు దూరాలు పట్టుకుపోయి తను ఒంటరివాడైపోతే, కన్న కూతురేమో అత్యాశతో భర్తతో ఏకమై కన్న తండ్రి ఆస్తిపాస్తుల్ని రాయించుకొని వీధిలోకి నెట్టేసింది. భార్య పోయి అతడు ముందుగానే ఒంటరివాడైపోతే ఇప్పుడు మరోలా ఒంటరివాడైపోయాడు. దీనికి పరిష్కారం అంటూ ఆలోచిస్తున్న రామచంద్రానికి కాసేపటికి ఓ ఆలోచన స్ఫురించింది. తలెత్తి సూర్యనారాయణ వంక చూశాడు. ఒరేయ్, మా వాడికి ఇక ఏ టెలిగ్రాము ఇవ్వను, ఉత్తరము రాయదలుచుకోలేదు. ఇదిగో ఈ క్షణం నుంచి నువ్వు నేను ఆప్తమిత్రులం, అన్నాదమ్ముళ్ళం, ఒంటరి వాళ్ళమైపోయిన వ్యక్తులం, రేపో మాపో రాలిపోయే పండుటాకులం. కనుక మనిద్దరం ఈ శరీరాల్లో నుంచి ప్రాణవాయువులు ఆ పరమాత్మలో లీనమయ్యేదాకా ఇక్కడే బ్రతుకుదాం. ఏమంటావ్, సరేనా అంటూ ప్రశ్నించాడు రామచంద్రం. అయోమయంగా చూస్తున్న సూర్యనారాయణ భుజాలు పట్టుకొని. ఆ క్షణంలో ఆ ఇరువురి హృదయాలు రెండూ ఎంతో తేలికపడ్డాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న మానసిక సంక్షోభం నుంచి బయటపడి స్వేచ్ఛగా విహరించాలని యోచిస్తున్నాయి. ఆ ఇరువురి మిత్రుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకిక ఏ కొరత లేదు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తండ్రిని మోసం చేసి ఆస్తినంతా రాయించుకొని తన ఇంటి నుంచి తండ్రిని గెంటేసిన ఒక కూతురి కథ. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శ్రీ పద్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.